మీకు ఇప్పుడు మొదటిసారి అనే వ్యక్తి ఇక్కడ 7 ర్యాకెట్లు మనకు తెప్పించారు. తెప్పించారు మనకి. ఎందుకంటే మనం ఈ క్వాలిటీ ఇవ్వాలి అని చెప్పించి హోల్సేల్ ప్రైస్ అని చెప్పేసి ఇండియాలో ఎక్కడ ఇవ్వట్లేదు. కాబట్టి మొదటిసారితో మనకి ఉండే స్నేహభావంతో మా ఒక కోచ్గా అతను కూడా ఇక్కడ ఎన్నో స్కూల్లో సేవలు అందిస్తూ నడిపిస్తూ ఈ బాల్ బ్యాడ్మింటన్ శ్రీకాకుళం జిల్లాలో ఒక లెవెల్కి తీసుకెళ్తున్న వ్యక్తి ఇప్పుడు మనకి బ్యాటిల్ గురించి బ్యాకప్ ఇవ్వాల్సిందిగా నేను కోరుతూ రిక్వెస్ట్ చేశాను. దాని గురించి ఎలాగుందనేసి కొత్త ర్యాకెట్లు ఒక 7 మనము సేల్స్ చేయడం జరిగింది ఈ స్కూల్కి. కాబట్టి కొంచెం మాట్లాడవలసింది ర్యాకెట్ గురించి రిక్వెస్ట్ చేస్తున్నాను. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. ఈరోజు ఎంజేపీ బీసీడబ్ల్యూఆర్ఎస్ స్కూల్ నర్సనపేట శ్రీకాకుళం జిల్లా మా పాఠశాలకి విచ్చేసిన ఇండియన్ బాల్ బ్యాడ్మింటన్ కోచ్ కోడి మోహన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే మా పాఠశాల గత 2 yearsగా వస్తూ మా పిల్లలకు మెళకువలు చెప్తూ ఈరోజు మా పాఠశాల నుంచి రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో కూడా పాల్గొనడం జరిగింది. పిల్లలందరూ చిన్నపిల్లలు వాళ్ళ పేరెంట్స్ కూడా సార్ ఇంతకు ముందు కూడా ఫ్రీగా ఒక సురేష్ అనే అబ్బాయికి సార్ బ్యాట్లు కూడా ఇవ్వడం జరిగింది. అలా ఇదే కాకుండా మా పాఠశాలకి బాళ్ళు అతను ఉన్న సహాయాన్ని బాళ్ళు గెట్రోలు గట్రా మాకు స్పాన్సర్ చేయడం జరిగింది. సార్కి మా పాఠశాలను ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం. ఈరోజు జోనకాకు బ్యాట్ గురించి చెప్పాలి. ఇప్పటి వరకు మా స్కూల్లో మొత్తం 13 మంది, అంటే ఇప్పుడు 17 మంది, అంతకుముందు 6 బ్యాట్లు కూడా తీసుకున్నారు. మొత్తం ఇప్పుడు 13 ర్యాకెట్స్ తీసుకున్నారు. ఇప్పటి వరకు ఒక కంప్లైంట్ కూడా లేదు. వన్ ఆఫ్ ది బెస్ట్ ర్యాకెట్ ఇన్ ఇండియా యువనక. ఇలాంటి మళ్ళీ తక్కువ రేటుకి, అంటే చాలామంది పిల్లలు ఉంటారు, పేద పిల్లలు, ఇలాంటి పాఠశాల హాస్టల్ చదువుకున్నవి, ఇలాంటి వాళ్ళకి తక్కువ రేట్లో అందిస్తున్నారు మోహన్ సార్. వారికి మా యొక్క ఉదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు శ్రీకాకుళం జిల్లా ఈ స్థాయిలో రావడానికి మాకు మా జిల్లా సెక్రటరీ గారు పివిజి కృష్ణరాజు బాగా మంచి సపోర్ట్ చేస్తున్నారు. అతని ఆధ్వర్యంలో ఈరోజు మా పివిజి కృష్ణరాజు సార్ మురళీ సార్ ఆధ్వర్యంలో ఈరోజు శ్రీకాకుళం జిల్లా చాలామంది మంచి పొజిషన్లో ఉన్నారు. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అయితే మంచి జాతీయ నేషనల్ స్థాయిలో ఆడి రాష్ట్ర స్థాయిలో మంచి పథకాలు తెస్తున్నారు. వారికి సపోర్ట్ చేస్తున్న మిగతా బాల్ బ్యాడ్మింటన్ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకున్నాను. అందులో మా మోహన్ అన్న వచ్చి ఇలాంటి తక్కువ రేటుకి బ్యాట్లు ఇవ్వడం వల్ల మరొక గేమ్ అనేది తొందరగా ఇంప్రూవ్ అవుద్ది. వుడెన్ ర్యాకెట్కి దీనికి కొంత తేడా ఉంటుంది. కాబట్టి దీన్ని యూజ్ చేసుకొని ఇలాగే మా పాఠశాల సపోర్ట్ చేస్తూ జిల్లా సపోర్ట్ చేస్తూ మంచి పేరుని తీసుకొస్తారని యువనకా బ్యాట్కి యువనకా కంపెనీకి మరొకసారి శ్రీకాకుళం జిల్లా నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ మాధవ్. థ్యాంక్ యూ. సారీ.